ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అమ్మగారు, మిమ్మల్ని చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. శ్రావణి, ఏంటిలా చిక్కిపోయావు? నేను బానే ఉన్నాను అమ్మగారు. అవును, నీ పని ఎలా జరుగుతుంది? బాగా జరుగుతుంది అమ్మగారు. నిన్ను కలవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను శ్రావణి, కానీ ఈరోజు సమయం కలిసొచ్చింది. అమ్మగారు, మీరా? ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చాను చంద్రయ్య. నీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉంది అమ్మగారు. శ్రావణి, నువ్వు ఆ ఇంట్లో లేనందుకు ఆ ఇంట్లో పరిస్థితులన్నీ మారిపోతున్నాయమ్మా. అక్షయ్ కూడా పూర్తిగా మారిపోయాడు. ఇవన్నీ చూస్తూ ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాను. అమ్మగారు, మీరు చెప్తున్నది నాకు అర్థం అవుతుంది, కానీ నేను ఇప్పుడు ఏం చేయగలను చెప్పండి. శ్రావణి, నువ్వు ఇంటికి రాకపోతే అంతా చేయి దాటిపోతుందమ్మా. వీలైనంత తొందరగా నువ్వు ఇంటికి వచ్చేయమ్మా. నువ్వు ఇంటికి తిరిగి వస్తేనే ఆ ఇంద్రానికి బుద్ధి చెప్పగలవు. ఆ ఇంటికి తిరిగి రావాలని నాకు ఉందమ్మా, కానీ నిన్న హాస్పిటల్లో శ్రీవారు మాట్లాడిన తీరు చూశాక నేను ఆ ఇంటికి రావడం ఆయనకి అస్సలు ఇష్టం లేదనిపిస్తుంది. అలా అనకు శ్రావణి. ఆ దేవరమ్మ ఆశీర్వాదం నీకుంది. నిన్ను అక్షయ్ బాబుని ఒక్కటి చేస్తుంది. అవునమ్మా, వాడి మాటలేం పట్టించుకోవద్దు. నువ్వు ఆ ఇంటికి వస్తేనే అన్ని నిజాలు వాడికి తెలుస్తాయి. అంతేకాదు అమ్మగారు, నిన్న రాత్రి శ్రావణి ఇంద్రాణితో మాట్లాడి వచ్చింది. అవునా? ఏ విషయం గురించి మాట్లాడావు శ్రావణి? గుడి అధికారం గురించి మాట్లాడాను అమ్మగారు. గుడి అధికారం అప్పగిస్తానని నువ్వు చెప్పిన మరుక్షణం ఆ ఇంద్రాణి సంతోషంతో పొంగిపోయింది కదా? అదేమీ లేదు అమ్మగారు, కొంచెం సమయం కావాలి అని అడిగిందట. గుడి బాధ్యతలు ఇంద్రాణికి అప్పగిస్తే తన జీవితం బాగుంటుందని ఆశ అమ్మగారు. నీ మాట నిజమే అనిపిస్తుంది చంద్రయ్య. శ్రావణి గుడి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఈ కష్టాలన్నీ మొదలయ్యాయి. గుడి బాధ్యతలు ఏవో ఆ ఇంద్రానికి అప్పగిస్తే అక్షయ్ మనసు మారుతుందేమో. అయ్యో, వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని నించోబెట్టే మాట్లాడేస్తున్నాను. రండమ్మగారు, లోపలికి వెళ్దాం. అత్తయ్య, నేను చెప్పిందే చెప్తున్నానని మీరేం విసుక్కోకండి. మిమ్మల్ని చూస్తుంటే నిజంగా పాపం అనిపిస్తుంది. పంచాయతీ అధికారం పోయే పరిస్థితి వచ్చింది. మీ మీద అటాక్ జరిగి హాస్పిటల్ బెడ్ మీద పడుకున్నారు. మీకిలా జరగకుండా ఉండాల్సింది. ఎలా ఉండేవారు, ఎలా అయిపోయారు? ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదు కదా. నీ సింపతి నాకు అక్కర్లేదు. మీకు సింపతి కాకుండా ఇంకేం కావాలి? అమ్మవారి గుడి బాధ్యతలు కావాలా? ఏంటే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నా? గుడి బాధ్యతలు కావాలని నేనెప్పుడు అడిగాను? చాలా ఊరుకోండి అత్తయ్య. మా అక్క శ్రావణి వచ్చి గుడి బాధ్యతలు మీకు అప్పగిస్తానని చెప్పినప్పుడు మీరేం మాట్లాడలేదంటే మీకు గుడి బాధ్యతలు తీసుకోవటం ఇష్టమనే కదా. నాకు తెలీదనుకుంటున్నారా ఏంటి? మా అక్క తనంతటి తానొచ్చి గుడి బాధ్యతలు అప్పగిస్తానంటే మీరు సంతోషంగా తీసుకోవచ్చు కదా. అత్తయ్య, మీరు ఎప్పుడు గుడి బాధ్యతలు తీసుకుంటున్నారో చెప్పండి. శ్రావణి వచ్చి మాట్లాడిన విషయం దీనికెలా తెలుసు? చాటుగా విన్నట్టుంది, అందుకే ఇలా అడుగుతోంది. సంధ్య, నీ హద్దుల్లో నువ్వుండు, లేదంటే ఈ బెడ్ మీద నువ్వు పడుకునేలా చేస్తా. మనసు పెడితే గుడి బాధ్యతలు నేను తీసుకోగలను. సంధ్య అనుకుంటే దక్కించుకోగలదని మీకు తెలుసు కదా.
అమ్మగారు మంచినీళ్ళు తీసుకోండి. శ్రావణి, నాకొక్క విషయం అర్థం కావట్లేదు. గుడి అధికారం తరతరాలుగా మీ వంశస్థులే చూసుకుంటూ వస్తున్నారు. ఆ అధికారం లాక్కోవాలని ఇంద్రాణి ఎప్పటినుంచో ప్రయత్నిస్తుంది కదా. నువ్వు మనస్ఫూర్తిగానే గుడి బాధ్యతలు ఇంద్రాణికి అప్పగించాలనుకుంటున్నావా? నేను మనస్ఫూర్తిగానే ఇవ్వాలనుకుంటున్నాను అమ్మగారు. తాత చెప్పారు, అలాగే మీరు కూడా చెప్పారు కదా. గుడి బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి నాకే కష్టాలన్నీ మొదలయ్యాయని. గుడి బాధ్యతలు ఇంద్రాణి అత్తయ్యకి అప్పగించి ఈ సమస్య నుంచి బయటపడతాను. నువ్వు గుడి అధికారం అప్పగిస్తే ఇంద్రాణి నిన్ను ఇక ఇబ్బంది పెట్టదని మేమనుకుంటున్నాం. కానీ గుడి అధికారం ఇంద్రాణి చేతికి రాగానే అమ్మవారి నగలు తీసుకుంటుందనిపిస్తుంది. అందుకే ఇంకొక్కసారి బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకో శ్రావణి. త్రివేణమ్మ గారు, నగల జోలికి వెళితే ఆ దుర్గమ్మ తల్లి ఊరుకుంటుందా? ఆ నగలు దక్కించుకోవాలని వాటిని ముట్టుకున్న వాళ్ళందరూ బూడిదైపోతారు. కానీ శ్రావణ మీద అక్షయబాబుకు కోపం తగ్గాలి అంటే గుడి బాధ్యతలు ఇంద్రాణికే అప్పగించాలి. ఇంద్రాణిని నమ్మలేం చంద్రయ్య. గుడి అధికారం తన చేతికొస్తే తన బలం ఇంకా పెరిగిపోతుంది. అధికారం అడ్డుపెట్టుకొని తను అనుకున్నది చేస్తుంది. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అమ్మగారు? ఇంద్రాణికి గుడి అధికారం ఇచ్చే ముందు 1కి 10 సార్లు ఆలోచించమని చెప్తున్నాను శ్రావణి. అమ్మగారు, నాకు ఏ అధికారం వద్దు. నేను నా శ్రీవారితో సంతోషంగా ఉంటే అదే చాలు. ఇవన్నీ నాకెందుకు? బాధపడకమ్మా. నా కొడుకు జరిగిన తప్పుని తెలుసుకొని నిన్ను అర్థం చేసుకునే రోజు వస్తుంది. మీరు జీవితాంతం కలిసి ఉంటారు. వాణి, చెప్పు. నవీన్ బాబు, ఎందుకు డల్గా ఉన్నారు? ఏమైంది? ఏం లేదు వాణి, విషయం ఏంటో చెప్పు. మీ వాయిస్ వింటుంటేనే అర్థమవుతుంది డల్గా ఉన్నారని. ఏమైందో చెప్పండి నవీన్ బాబు. ఏదైనా సమస్య? అలాంటిదేం లేదు వాణి. అక్షయ్కి మంచి జరగాలని చూస్తున్నాం కదా, కానీ తను మాత్రం నా మీద ద్వేషం పెంచుకుంటున్నాడు. మోసం చేశానని, నమ్మక ద్రోహం చేశానని చాలా అన్నాడులే వాణి. అయ్యో అవునా? మీరు మంచి స్నేహితులు కదా, మిమ్మల్ని కూడా అలాగే అన్నారా? అవును వాణి. నిన్న హాస్పిటల్లో అడ్మిట్ అయిన అత్తయ్యని చూడడానికి శ్రావణి వెళ్ళింది. అక్షయ్ గొడవపడి మాట్లాడకుండా చేశాడు. శ్రావణిని హాస్పిటల్కి తీసుకొచ్చింది నేనేనని, శ్రావణికి సపోర్ట్ చేస్తున్నానని నా మీద కోపడుతున్నాడు. వాడి దృష్టిలో నేను మోసగాడిని అయిపోయాను. మీరు బాధపడకండి నవీన్ బాబు. ఆ మాటలు నాకు పదే పదే గుర్తొస్తున్నాయి వాణి. వాడికి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. మనం ఏం చెప్పినా అక్షయ్ బాబు అర్థం చేసుకోరు. శ్రావణి జీవితం ఎలా ఉంటే అలా జరుగుతుంది. మనం చూస్తూ ఉండాలి. సరే, వాళ్ళ గురించి వదిలే. ఇంతకీ మీరెక్కడున్నారు? నేను క్యాంటీన్కి వెళ్తున్నాను బాబు. శ్రావణి ఇంట్లోనే ఉంది. వస్తానని బెట్టు చేసింది. నేనే ఏదో ఒకటి చెప్పి ఇంట్లో ఉండమని చెప్పాను. నవీన్ బాబు, త్రివేణమ్మ శ్రావణి కోసం హాస్పిటల్కి 2 సార్లు వచ్చారు.